సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 60వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. పతాక శీర్షిక, అంబ్రెల్లా టైటిల్ ఆర్ అంబ్రెల్లా టాపిక్, ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము. దాంట్లో 61వ భాగము, మైల్ స్టోన్ అచీవ్మెంట్. ఎమ్మెల్యే, మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కాదు, మైల్ స్టోన్ అచీవ్మెంట్. జీవితంలో ఒక మైలురాయిని చేరితే, మైలురాయిను 2 రకాలుగా, ఒకటి ఏజ్ వైజ్ మైలురాయి, రెండవది ప్రగతి పరంగా మైలురాయి. ఒకటి ఏదైనా అచీవ్ చేస్తే ఒక గణనీయమైన అభివృద్ధి. రొటీన్ విషయాలు పెద్ద చెప్పుకోక్కర్లేదు. అంటే చాలామంది సాధించలేనివి మనం ఏమైనా సాధించగలిగితే దట్ ఈస్ ద గణనీయమైన అభివృద్ధి, ప్రగతి. అది సాధిస్తే ఒకటి మైల్ స్టోన్ అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్. ఏజ్ వైజ్గా కూడా శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని మనకు ఒక సంస్కృతిలో సేయింగ్ ఉంది. ఫస్ట్ శరీరం ఉండాలి కదా, ధర్మ సాధన చేయడానికి కానీ ఇంకేదైనా సాధన చేయడానికి కానీ. మరి వాళ్ళ 60వ ఎపిసోడ్ కనుక నాకు అది స్ఫురించింది. మనకి తెలుగులో మన ఇండియన్ కాన్సెప్ట్ ప్రకారంగా 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 years అయిపోతే మళ్ళీ ఫస్ట్ సంవత్సరం మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే సైకిల్ ఆఫ్ సెట్ ఆఫ్ 60 years. ఒక మనిషి 60 ఏళ్ళు బతికినా కూడా ఇట్స్ ఏ మైల్ స్టోన్ అచీవ్మెంట్. డెఫినెట్గా తల్లి గర్భంలో ఇంచే మనుషులు చనిపోతున్న సందర్భాలు ఉండగా 60 ఏళ్ళు కాలాన్ని అందరినీ వెనక్కి పెట్టికేసి మనము ముందుకు నెట్టేసి మనకు ముందరికి సాగడం అనేది ఇట్స్ డెఫినెట్లీ అచీవ్మెంట్. కానీ 60 ఏళ్ళు బతికావు, దట్స్ ఫైన్, బట్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? దట్ క్వశ్చన్ అరైజెస్. నువ్వేమైనా గణనీయంగా ఏమైనా చేసేవా? ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కెపాసిటీ అండ్ లిమిటేషన్, CAL కాల్. అందరికీ కొంత కెపాసిటీ ఉంటుంది, కానీ లిమిటేషన్ కూడా ఉంది. అంటే ఒక స్థాయికి మించి వాడు హీ కెనాట్ డూ ఇట్. మన ఏదైనా వెహికల్ తీసుకుంటే కూడా చిన్నది వెస్పా అంటాం మనం. వెస్పా అని పాత రోజుల్లో అనేవాడము, మోపెడ్ అంటాం, ఇది కూడా పాతదే. స్పీడ్ లిమిట్ ఒక స్పీడ్ కన్నా ఎక్కువ వస్తే మనకి లోకల్ భాషలో మొరాయిస్తుంది అంటాము, అంటే మునిగేస్తుంది, అంటే విపరీతమైన సౌండ్స్ అవి వస్తాయి. కొంచెం పెద్ద వెహికల్ తీసుకుంటే 80, 100, 120, 130 సునాయాసంగా పోతుంటాయి. అంటే ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు. సబ్జెక్ట్ టు దట్, నేనేదో చెప్తున్నాను కదా అనేసి, సబ్జెక్ట్ టు సేఫ్టీ ఎవ్రీథింగ్. సో ఎవరి స్థాయి వాళ్ళది. కెపాసిటీ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై లిమిటేషన్. లిమిట్లెస్ కెపాసిటీ ఎవరికి ఉండదు. ఇది ఈ హంబుల్నెస్ ఉండాలి. నేను ఏదో చేస్తాను అంటే నీకు తలకు మించిన భారము మొయ్యరాదు. అలా అని తలకెక్కించుకో అంత భారము తలకెక్కించుకోకుండా ఉండకూడదు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. ఇది దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఈ 60 ఏళ్లలో మనము కనీసంగా ఏమి సాధించవచ్చు అంటే, ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే జీవితము, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు 60 సందర్భంలో ఉన్నాము. ఎప్పుడైనా కూడా సంవత్సరాంత సమీక్ష తెలుగులో, ఇంగ్లీష్లో ఇయర్ ఎండ్ రివ్యూ. ఇది మీరు ఉగాదికో 31st December మొన్ననే అయిపోయింది, అప్పుడు వీ హ్యావ్ టు రివ్యూ. గడచిన సంవత్సరంలో నేనేమైనా విశేషమైన పని చేశాను? రొటీన్గా అందరూ చేస్తారు. విశేషమైన పనులంటే మనం రివ్యూ చేస్తున్నప్పుడు, నేను ఎవరికైనా కూడా ఎవరినైనా బాధ పెట్టానా అనవసరంగా, నా స్వార్థం కోసం. నా స్వార్థము
అందరికీ ఉంటుంది, ఎదుటివాడికి కూడా స్వార్థం ఉంటుంది కదా. నా మిక్కిలి స్వార్థం కోసము వేరే వాడు ఏమైనా పర్వాలేదు, నాకు 10 రూపాయలు వస్తే చాలు, వాడికి 1000 రూపాయలు నష్టం వచ్చినా కూడా ఐఎమ్ నాట్ బాదర్ అన్న లెవెల్లో ఉందా నీ సెల్ఫిష్నెస్. ఇది ఫస్ట్ చెక్కి, ఇది చాలు, ఇది ఉంటే చాలు. అంటే ఎవరికైనా మనము కొంచెం కష్టము నష్టము కలిగించని పరిస్థితి ఏమైనా మనకు ఉండి ఉంటే, అంటే మన సర్వైవలే స్టేక్గా ఉన్నప్పుడు తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అటువంటిది పరిగణలోకి తీసుకున్నా కూడా వేరే వాడు తట్టుకోలేని ఓర్చుకోలేని బాధకి గురి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది కూడా ఉత్తమ చర్య ఏం కాదు. మన కనీస అవసరం కోసం వేరే వాడిని పీడించడం అనేది కూడా ఉత్తమమైన చర్య కాదు, మాధ్యమికది. అంటే మానవులు 3 రకాల మానవులు. పైశాచిక మానవులు, బ్లడ్ సక్కర్స్. ఇక వాడు వేరే వాడు ఏమైనా కూడా వీడికి ఏ మాత్రం పట్టదు, వీడిది వీడే, అన్నీ వీడికే కావాలి. ఇది పైశాచిక మనస్తత్వము, పైశాచిక మానవులు. అధమ జాతి, మధ్యమ జాతి, మానవులు, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇంగ్లీష్ చెప్పాలంటే సంస్కృతంలో భో అంటాము, బిహెచ్ఓ. భో అంటే అయ్యా అని సంస్కృతంలో, భో అని ఒక సంబోధన. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ వెనక నుంచి ఓహెచ్బి, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. సరే, వీళ్ళు అటు కాదు ఇటు కాదు ఓ మాదిరి. చాలా తక్కువ మంది, ఒక 5-10% దైవ మానవులు. సో పైశాచిక మానవులు, మానవులు, దైవ మానవులు అనే మానవుల్ని 3 రకాలుగా మనము, ఇది ఒక రకమైన కేటగరైజేషన్. ఎంత ఉత్తముడు శిబి చక్రవర్తి. శిబి ఉండినాడా, అది జరిగిందా, దేవేంద్రుడు డేగ రూపంలో వచ్చాడా, ఇవన్నీ మనకు అనవసరమైన విషయమైనా కూడా ఈజ్ దేర్ ఎనీథింగ్ ఫర్ అస్ టు లర్న్? దాని నుంచి మనం నేర్చుకునేది ఉందా అంటే డెఫినెట్గా ఉంది కదా. ఒక పావురం మాంసము దేహంలో నుంచి కట్ చేసి ఇస్తే మళ్ళీ మనం రక్తదానం చేస్తుంటారు చాలా మంది. ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ దట్ విత్ దిస్. రక్తదాన శిబిరాలు ఆర్డిఎస్ చాలా కండక్ట్ చేస్తుంటారు. ఒక లిమిటెడ్ క్వాంటిటీస్లో 150, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద క్వాంటిటీ. అంటే ఒకసారి అంతకన్నా ఎక్కువ తీయకూడదు. ద హెల్త్ ఆఫ్ ద పేషెంట్, ఇచ్చే డోనార్ యొక్క హెల్త్ దృష్టిలో పెట్టుకొని. గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులకి, బ్యాంక్ ఉద్యోగుల్లో కూడా నాకు తెలిసి 1 డే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండేది. ఎవరైనా ఒక ఆర్గనైజ్డ్, ఇప్పుడు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి కొన్ని మంచి రక్తదాన ఇవి ఉన్నాయి ఆర్గనైజేషన్స్. చిరంజీవికి పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ష్యూర్. పద్మభూషణ్ అయితే ఉంది. అతనికి అవి రావడానికి కారణం సినిమా యాక్షన్ అట్లా మంచి, బికాస్ ఆఫ్ ద సోషల్ సర్వీస్ హీ డిడ్. సరేలే, రాజు తలుచుకుంటే కుర్రా దెబ్బలకి ఏం కొదవా అని మనకు సామెత ఉంది. కుర్రా దెబ్బలు అంటే అవి సాఫ్ట్, మంచివి ఉండొచ్చు, చెడ్డవి ఉండొచ్చు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరిని ఏ రకంగా కూడా సత్కరించవచ్చు, తలుచుకోకపోతే ఎవరిని చిత్కరించవచ్చు. అదే అధికారంలో ఉండేటువంటి విశేషము. అది మనం అధికారంలో చాలా వరకు చూస్తుంటాం కూడా. సరే, ఆ విషయం అక్కడ పక్కన పెడితే, ఈ 2 యూనిట్లో మనం ఏం చేస్తాం, ఏమన్నా గణనీయమైన పని చేసింది ఎవ్రీ ఇయర్ ఇది చేసుకోవాలి. ఇది కాకుండా కొన్ని డే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. డే బిగిన్ యాక్టివిటీస్, బిఈఏడి, బీడ్ అంటాను నేను, ఇది ఒక ఆంగ్ల పదం కూడా. డే బిగిన్ యాక్టివిటీస్ అండ్ డే ఎండ్ యాక్టివిటీస్. లేవగానే మనం ఏం పని చేయాలి, పడుకునే పోయే ముందు ఏం పని చేయాలనేసి నిర్దిష్టంగా ఉండాలి. రాత్రి పడుకున్నప్పుడు మంచి మ్యూజిక్ వినుకుంటూ పడుకుంటే సౌండ్ స్లీప్ వస్తుంది. ఎస్, సౌండ్ స్లీప్. సౌండ్ అంటే భావములో ఒక్కొక్క పదానికి డిఫరెంట్ అర్థాలు ఉన్నప్పుడు, అంటే ఘనమైన, గొప్పదైన అన్న దృశ్యంలో సౌండ్. తన సౌండ్ పార్టీ అంటుంటాం మనము. అంటే ఫినాన్షియల్లీ రిచ్, ఫినాన్షియల్లీ సౌండ్. సౌండ్ స్లీప్ వస్తే మంచి నిద్రపోతుంది. మంచి నిద్రపోవాలంటే రాత్రి 2 థింగ్స్ నేను ఫాలో అయ్యేది కూడా. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది దాదాపుగా నాకు 50 ఏళ్ళ నుంచి అలవాటు అయింది ఉంది. అలవాటు అంటే మ్యాన్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్. ఒక రకమైనటువంటి నిర్వచనంలో మనిషి
బండిల్ ఆఫ్ హ్యాబిట్స్, మళ్ళీ భోనే, బిహెచ్ఓ, బండిల్ ఆఫ్ హ్యాబిట్స్. మంచి అలవాట్లు తెచ్చుకోవాలి. కొంతమందికి నిద్రలేమి, నిద్ర పట్టని క్వాలిటీ ఉంటుంది, చాలాసేపు నిద్ర పట్టదు, చాలా స్ట్రగుల్ అవుతారు నిద్రపోవడానికి. ఒకటి మిల్క్ తాగడము పడుకునే ముందర. మనకి ఆయుర్వేదం దీంట్లో కూడా మధ్యాహ్నం పూట పెరుగు, రాత్రిపూట పాలు అని ఉంది. క్షీరాన్నం ఆయుర్వృద్ధి అనేది అదొక సేయింగ్. మంచి నిద్ర రావడానికి మనం ఒక స్టాపర్ పెట్టుకొని 15 మినిట్స్ 20 మినిట్స్ సుమారుగా ఆ రేంజ్లో మంచి శ్రావ్యమైన సంగీతము, బ్యూటిఫుల్ సాంగ్స్ వింటే ఆ స్టాపర్ అయిపోయే లోపల, సెట్ చేసిన టైం అయ్యే లోపల మనకి ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్. ఇది కాకుండా రోజంతా మనకి సంతృప్తినిచ్చే పని చేస్తే కూడా నిద్ర ప్రశాంతంగా పట్టే అవకాశం ఉంటుంది. మనము రోజంతా ఇతరులను పీడించో, బాధ పెట్టో, తిట్టో, ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ కావాలని చేస్తే అది క్షమార్హమైన నేరమే కాదు, కావాలని ఇతరులను పెడితే. కానీ మనకు ఒక్కోసారి అటువంటి ఉద్దేశం లేకుండానే ఆటోమేటిక్గా జరిగే అవకాశాలు ఏదో రకంగా ఉంటుంటాయి. దైవ ప్రార్థన అంటే సింపుల్గా రాత్రి పడుకునే ముందు ఒకసారి గాడ్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరెవరైతే ఈరోజు నేను నా వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ నన్ను క్షమించరు కాక అని ఒక వాక్యం మనమే సంబోధించుకొని అనుకొని కూడా పడుకోవచ్చు. దిస్ ఈస్ వన్ థింగ్. దెన్ జీవితంలో జేబిఎస్ అంటే మనకి హైదరాబాద్లో జూబిలీ బస్ స్టాండ్కి షార్ట్లో జేబిఎస్ అంటాము. మనకి ఇక్కడ అఫ్జల్గంజ్ దగ్గర ఉండేది ఐబిఎస్, ఇమ్లీ బస్ స్టాండ్ అంటారు. అక్కడ చింత చోట ఉండేది. ఆ తర్వాత ఆ సెంటర్లో బస్ స్టాండ్ కట్టారు. అదొక ఇంజనీరింగ్ ఫీట్. మూసి ఇది మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో నుంచి మెట్రో రైలు కూడా పోతూ ఉంది. అక్కడికే టెర్మినస్. ఇమ్లీ బస్ స్టాండ్కో ఇప్పుడున్న మెట్రో స్టేషన్ టెర్మినస్, దాన్ని ఫలక్నామా వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. దట్ ఇస్ అనదర్ థింగ్. ఈ జేబిఎస్కి వచ్చేసరికి నేను జేబిఎస్ని ఇంకో రకంగా వాడతాను, జీవిత భాగస్వామి. మీరు జీవితంలో సరి అయిన జీవిత భాగస్వామిని ఎంచుకోలేకపోతే మీ బతుకు జేబిఎస్, జూబిలీ బస్ స్టాండ్. జూబిలీ బస్ స్టాండ్ అంటే రాత్రి పగళ్ళు అక్కడ బస్సుల కోసమని ప్లాట్ఫామ్ల మీద జనాలు తిరుగుతూ ఉంటారు. అంటే ఒక ఠికానా లేని లక్షణము అని చెప్పడానికి సరదాగా, మీ జీవిత భాగస్వామి మీకు సరిగా లేకపోతే, దొరక్కపోతే, మీరు వెతుక్కోలేకపోతే. వెతకడం అన్నప్పుడు జీవితంలో కొందరు వెతుకుతారు, కొందరికి వెతకరు. వెతకని వాళ్ళ గురించి మాట్లాడే ఉపయోగం లేదు. వెతికే వాళ్ళకి దొరుకుతావి, దొరకవు. ఏం వెతుకుతారు ఇస్ ఆల్సో ఏ క్వశ్చన్. బట్ ముఖ్యంగా రెండు వెతుకుతుంటాం మనం జీవితంలో, చాలా ప్రధానమైనవి. ఒకటి ఉద్యోగము, ఉద్యోగవేత్త. చదువు ఎట్లాగో అరకొర చదువు, అటో ఇటో 10th ఇంటరో డిగ్రీయో పీజీయో ఏదో ఒకటి అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఉద్యోగం. ఉద్యోగంలో రెండు రకాలు: రెగ్యులర్ శాలరీ ఎంప్లాయ్మెంట్, పెయిడ్ ఎంప్లాయ్మెంట్. ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి. అదో ఇదో మొత్తానికి ఇదొక వేట. ఎవరికి ఏ రకంగా దొరుకుతుంది అంటే వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ ప్రయత్న తీవ్రతను బట్టి ఇవన్నీ ఉంటాయి. నేను వాళ్ళ ఒక స్టడీ సర్కిల్ ఉంది హైదరాబాద్లో, 2 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇంకోటి దోమలగూడలో. స్టడీ సర్కిల్స్ వీళ్ళు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికంతా ట్రైనింగ్ ఇస్తుంటారు. సొసైటీ ఫామ్లో రన్ అవుతుంటాయి ఇవి. బట్ దే ఆర్ నాట్ కమర్షియల్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టైప్లో నడుస్తుంటాయి. అంటే ఈ ఉద్యోగ వేట అనే దానికి నేను చెప్పేది, తల్లిదండ్రులైన వాళ్ళు, ఇప్పుడు మనం 35 to 42లో ఉన్నాం కాబట్టి వీళ్ళకుండే పిల్లలు ఇంకా చిన్న లెవెల్, స్కూల్కి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ ప్రైమరీ స్కూల్ లెవెల్లోనే ఉన్నారు. కానీ ఫ్యూచర్ కోసం ఎప్పటి నుంచే ప్లాన్ చేయాలి. తల్లిదండ్రులు ప్రతిరోజు క్రమం తప్పకుండా న్యూస్ పేపర్ చదివి రాత్రిపూట దే టు ఎక్స్చేంజ్. ఒక్కొక్కసారి పేపర్ చదువుతున్నప్పుడు మనం కొన్ని మిస్ అవుతాము, ఇంకో వాళ్ళు మనం మిస్ అయింది వాళ్ళు మిస్ కారు.
మ్యూచువల్గా అంటే ఎవరైనా ఒకళ్ళు మిస్ అయితే వేరే వాళ్ళు కవర్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏ రోజుకు ఆ రోజే పనికొచ్చే ఇన్ఫర్మేషన్. రెండవది కొన్ని ఈ ఎడిటర్స్ వ్యూస్ ఇవన్నీ రాసేటప్పుడు అవి ఎల్లకాలం పనికొచ్చేది ఫర్ ఏ లాంగర్ పీరియడ్. న్యూస్ పేపర్లు మామూలుగా నెలాఖరు తర్వాత అమ్మేసే అలవాటు మనకు జనరల్గా ఉంటుంది. అమ్మేసే ముందర ఆ పేపర్ కట్టింగ్ చేసి ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందేమో ఆ పార్ట్ కట్ చేసి ఎప్పటికప్పుడు అది ఒక ఫైల్లో ప్రిజర్వ్ చేసి మిగిలింది అమ్మిస్తుంటారు. దట్ ఈస్ ద థింగ్. సో న్యూస్ పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ చదవడం వలన 3 ప్రధానమైనటువంటి లాభాలు ఉన్నాయి ఎవరికైనా కూడా. నంబర్ 1, నీ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్వేజ్ స్కిల్ ఏ భాష చదివితే. ఈనాడు ఈజ్ డూయింగ్ ఏ వియోమన్ శర్మంటం అంటాం. వైఈఓ ఎంఏఎన్. వియోమన్ అంటే ఇంగ్లీష్లో యోమన్ అంటే శ్రేష్టమైన సర్వీసు తెలుగు భాష కోసం చేస్తుంది. నేను చాలా రోజుల నుంచి ఈనాడు ఫాలో అవుతుంటాను. మా ఇంట్లో కూడా ఈనాడు పేపరే వస్తుంది. అంటే సో దట్ కన్వీనియంట్ టు మై వైఫ్ ఆల్సో. నేను ఇంగ్లీష్ పేపర్ ఆఫీస్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు చదువుతుంటా. ఇంకా ఇంటి నిండా అన్ని పేపర్లు పెట్టుకుంటే అది వాళ్ళు కొంచెం మంచి కీలకమైన తెలుగు పదాలు, అతి పాతవి, కొత్తవి, కొంచెం సృజనాత్మకంగా ఉంటుంది. సో వాట్ ఎవర్. సో మనకి లాంగ్వేజ్ స్కిల్ పెరిగింది, కావలసిన సమాచారం దొరికింది. సోషియాలజీ, సైకాలజీ అంటే సమాజం ఏ తీరుగా పోతుందో మనకి కొంత అర్థమవుతుంది. ఇండివిజువల్ కేసెస్లో ఎవరైనా అత్యుత్తమైన పని చేసిన వాళ్ళది కూడా అక్కడ వస్తుంటుంది. అత్యంత హీనమైన పని చేసిన వాళ్ళ వార్తలు కూడా వస్తుంటాయి. దాన్ని బట్టి వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని మనకు ఒకసారి ఒక రిమైండర్ కింద పనికొస్తుంది. ఒక అనుస్మరణ, ఒక అనుస్మారిక రిమైండర్ కింద కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఆన్ ఏ డైలీ బేస్. దెన్ జీవితంలో రిలీజియను, స్పిరిచువాలిటీ ఈ రెండు కీలకమైనటువంటి అంశాలు. రిలీజియన్ అంటే మనం మామూలుగా మతము అంటాము. స్పిరిచువాలిటీ మతాతీతమైనది. స్పిరిచువాలిటీ అంటే కొంత సైకాలజీ, కొంత సోషియాలజీ, దాటిని అధిగమించి ఫిలాసఫీ, తత్వము, తత్వజ్ఞానము, వైదాంతికత ఇవన్నీ కలిసి ఆ హై ఎండ్ అంతా స్పిరిచువాలిటీ. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అంటే వేటికైతే రూఢి సమాధానము లేదో, సమాధానమే లేదు లేదా రూఢి సమాధానం లేదో అటువంటి ప్రశ్నలని తరచూ సెల్ఫ్ క్వశ్చనింగ్ అంటాము. సెల్ఫ్ డౌటింగ్ ఉండరాదు, మనిషి తనను తానే అనుమానించరాదు. కానీ సెల్ఫ్ క్వశ్చనింగ్, క్వెస్ట్ ఫర్ క్వశ్చనింగ్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక ఉన్నత శ్రేణి, ఉన్నత స్థాయి సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అనేసి ఆ అన్వేషణలో ఉండడం కూడా జీవితంలో చాలా వరకు మనకి పనికొచ్చేటటువంటి విషయము. నౌ రిలీజియను, అరిలీజియస్ అంటే రిలీజియన్తో సంబంధం లేదు. మనం ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఏదో ఒక కమ్యూనిటీలో జన్మించడం వలన ఒక పర్టికులర్ కుటుంబంలో వి ఆటోమేటికల్లీ డీమ్డ్ స్టేటస్ వస్తుంది. దట్ యు ఆర్ ఫ్రమ్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ అండ్ యు ఆర్ ఫ్రమ్ ఏ పర్టికులర్ రిలీజియన్. సిఏఆర్ కార్, కమ్యూనిటీ అండ్ రిలీజియన్. వచ్చుగాక స్పిరిచువాలిటీకి వీటికి సంబంధమే లేదు. కమ్యూనిటీ అండ్ రిలీజియన్. మీరు మీ కమ్యూనిటీని ప్రస్తావించకుండా, మీ రిలీజియన్ని కూడా ప్రస్తావించకుండా, అత్యవసరమైతే తప్ప, ఆ అవసరం ఉన్న వేరకు తప్ప యూ కెన్ స్టిల్ బి స్పిరిచువల్ ఇన్ యువర్ అప్రోచ్, ఇన్ యువర్ యాక్షన్. అంటే హై ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. తెలుగు పదాల్లో చెప్పాలంటే మతము కన్నా మానవీయత మహత్తరమైనది. మతము కన్నా మానవీయత మహనీయమైనది. మనము మానవీయత మరచి
ఎంత మతం పాటించినా, ఏ ప్రేయర్ ప్లేస్కి వెళ్ళినా, ఇర్రెస్పెక్ట్ వాళ్ళ రిలీజియన్ అనుసరించి ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మానవీయతని లేనప్పుడు నీవు ఎక్కడికి వెళ్తే ఉంది? ఇట్ డస్ నాట్ సర్వ్ ద ఇంటెండెడ్ పర్పస్. కావాల్సిన పర్పస్ అది సర్వ్ చేయదు. మతము కన్నా మానవీయ శ్రేష్టమైనది ఆరు హెచ్చైనది. దిస్ ఈజ్ వన్ థింగ్ బట్ వీ షుడ్ రిమెంబర్. నేను 60 నుంచి స్టార్ట్ చేశాను. 60వ ఏట సైకిల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకో సేయింగ్ కూడా ఉంది. ఇక 60 ఏళ్ళు బతికాడంటే చాలా గొప్ప విషయం. సాధించేది మట్టుకు ఎంతో కొంతైనా ఉండాలి కదా. మొన్న ఒక ప్రసిద్ధ వక్త చెప్తున్నారు, అంటే ఎక్కడికెక్కడికి సరిపెట్టుకోవడం. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. వేలు తీసేస్తే 72 ఇయర్స్ బతికితే పూర్ణాయుష్టి కిందనే లెక్క. నేను మొన్ననే 6 జనవరికి 73 క్రాస్ అయ్యాను. 74లో ఎంటర్ అయ్యాను రన్నింగ్. అంటే మనిషికి ఫీలింగ్ ఆఫ్ ప్లెంటీ, అంటే నా సమృద్ధి ఉన్నది అనే భావన ఉండాలి. ఏమున్నా లేకపోయినా కూడా, అంటే కనీసం ఉంటే చాలు, అదే చాలా 10,000, అదే 10,000, అదే చాలు అన్న భావన ఎక్కుంటే అది మీ సంతోషానికి, తద్వారా ఆరోగ్యానికి హేతు అయ్యి, ఆరోగ్యం బాగుంటే యూ కెన్ డూ సమ్ మోర్ వర్క్స్. మీకున్న పొటెన్షియల్లో, మీకున్న కెపాసిటీలో ఆ కెపాసిటీని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే సరిగా లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో 72 ఈజ్ అనదర్ కౌంట్. ఇంకో ఆయన చెప్తున్నారు, కొంతమంది 100 ఇయర్స్ క్రాస్ చేసి డిఫైయన్స్ అంటాము, పాజిటివ్ ఉల్లంఘన 120 ఏళ్ళు బతికిన వాళ్ళు మనకి వాట్సాప్లో కూడా అక్కడిక్కడ మీడియాలో వస్తుంటుంది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్, దే ఆర్ అరౌండ్ 120 ఇయర్స్. ఇద్దరు శరీరం అంతా సృష్టించింది కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు 120లో. దీనికి ఒక వివరణ ఉంది. 60 ఏళ్ళకి 60 సంవత్సరాల చట్టం ఒకటైతే 2 చట్టాలు, 2 సైకిల్స్ ఆఫ్ ది 60 ఇయర్స్ ఈచ్ కనుక బతికితే అది చాలా గొప్ప విషయం అనేసి. ఏది ఏమైనా శారీరకంగా, మానసికంగా ఇతరుల మీద ఆధారపడకుండా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడకుండా జీవించినంత కాలము జీవించడము, ఆ తర్వాత సడన్ డెత్ కన్నా మించిన ఆరోగ్యకరమైన చావు ఇంకొకటి లేదు. కానీ అది మనకు వస్తుందా రాదా మన చేతిలో లేదు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ దిస్ వన్. ప్రాక్టీసింగ్ లైఫ్ we discussed. MBA కంప్యూటర్స్, MBAలో ఆప్షనల్ కంప్యూటర్స్ తీసుకుంటే MBA కంప్యూటర్స్ అంటాము. నేను MBA కంప్యూటర్స్కి దీనికి వీలుగా మనో, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకునేసి వీటి మీద ఎంతో కొంత నియంత్రణ కానీ, కొంత వాటితో ఫ్రెండ్షిప్ చేసి మన దారిలో పెట్టుకోవడానికి ఇది చేయాలి. ఇంకొక విచిత్రమైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన విషయాలు అందరికీ చిత్తంలో ఆడవు. తెలియని వాళ్ళకి తెలియవు, అజ్ఞానులకి, పూర్తి అజ్ఞానులకి. మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళమే మనం చాలామందిమే. మనం అంతా మిడిమిడి జ్ఞానమే, హాఫ్ నాలెడ్జ్ అంటాము. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అనే అది ఆంగ్లంలో పదుంది. కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా సమయానికి అది మనకి చిత్తంలో ఆడదు, చిత్తంలో ఉండాలి. మన సమీప బంధువులంతా చనిపోతుంటారు. నేను మొన్న ఒక లెక్కేసుకుంటే మా కమ్యూనిటీలో నా ఏజ్ కన్నా పైబడిన వాళ్ళు, అంటే సీనియర్స్ టు మీ, ఒక 5-6 మిగిలారు. అంటే 80 ఇయర్స్ అట్లా పైన, 80-90 వరకు ఉండే వాళ్ళల్లో ఏవో 80 ఆర్ నాకన్నా ఎక్కువ 74 కన్నా సమీప బంధువుల్లో చూసుకుంటే కనుక సింగిల్ డిజిట్ నెంబర్. అంటే ఇంకా 2-3 నాకు 6-7 లెక్కకు వచ్చారు. 9 కన్నా మించి లేరు. మిగిలిన వాళ్ళతో పోయారు. విచిత్రం ఏంటంటే పోయిన వాళ్ళంతా కూడా ఎవరికైనా జీవించున్న వాళ్ళకి జీవించి ఉన్నట్టే. ఇది ఎట్లా అంటే వాళ్ళు మన స్మృతిలో ఉంటారు.
మనము జీవించి ఉన్నంత సేపు మన ఎరుకులో ఉండిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రపంచంలో లేకపోయినా కూడా యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ మన కోసము వాళ్ళు బతికి ఉన్న కిందికే లెక్క. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి విషయం మనస్సుకు సంబంధించి. మనకి ఇప్పుడు క్లోజ్గా ఉన్న బంధువుల్లో కూడా ఎవ్రీ డే మనం ఎండేం చూడం కదా. ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో, కొంతమంది 5 ఏళ్లకో, కొంతమంది 12 ఏళ్ళు చూడకుండా ఉండకూడదని 12 years చూడకపోతే అదే పనిగా వెళ్ళి చూసి వస్తున్నారు. మళ్ళీ 12 years చూసుకుందాము అన్న లెక్కల్లో. సో ఐ స్టాప్ హియర్ ఫర్ టుడే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.